హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? అందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటుంది మీ లక్ష్మి గంట. మొన్నెవరో ఫ్లిప్కార్ట్లో ఓ ఫ్రాక్ కొన్నారు. వాళ్ళకి నా థ్యాంక్స్. సరేనండి, ఈ కథలోకి వెళ్దామా? ఈరోజు మనం చదువుకోబోయే కథ పేరు రాముడా రావణుడా. సూర్యతేజ దిగులుగా కూర్చున్నాడు. ఈ లోకంలో అతనికి ఉన్న ఒకే ఒక్క తోడు తన నానమ్మ సూర్యకాంతం. ఆమె పేరే కలిసి వచ్చేట్లుగా సూర్యతేజ అని పెట్టారు. ఆవిడ నిన్ననే కాలం చేసింది. తనకున్న ఒక్క తోడు దూరమైనందుకు మనసులోనే కుమిలిపోతున్నాడు సూర్యతేజ. మామూలుగా అతనిది దేనికి లొంగని మనస్తత్వం. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్నాడు. కొంచెం పెద్దయ్యాక తండ్రిని తాతని పోగొట్టుకున్నాడు. నానమ్మ చిన్నప్పటి నుంచి అన్నీ తానే అయి పెంచింది. అలాంటి నాన్నమ్మ ఇప్పుడు తనకి శాశ్వతంగా దూరమయ్యింది. ఉన్నన్నాళ్ళు సూర్యని పెళ్లి చేసుకోమని చెప్పి చెప్పి విసిగిపోయింది. తన జీవితంలో జరిగిన సంఘటనలతో ఆడవాళ్ల మీదే అసహ్యం పెంచుకున్న సూర్యతేజ ఆ మాట పెడచెవిన పెట్టాడు. తన తర్వాత మనవడు ఒంటరివాడవుతాడు అని ఎలాగైనా అతనికి పెళ్లి చేయాలని ప్రయత్నించింది. దేనికి లొంగలేదు సూర్య. చివరికి అలసిపోయి ఆమె శాశ్వత నిద్రలోకి జారిపోయింది. సూర్యకి ప్రపంచమంతా శూన్యంగా అనిపించసాగింది. 2 రోజులు అలా స్తబ్దుగా ఉన్నాడు. 3వ రోజు మామూలుగా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సూర్యతేజది పెద్ద వ్యాపార సామ్రాజ్యం. అతని తండ్రుల నుంచి వారసత్వంగా వస్తున్న దాన్ని ఒక్కొక్కరు ఇంకా అభివృద్ధి చేస్తూ మరింతగా విస్తరిస్తూ ఉన్నారు. ఎప్పుడూ కంటే మరింత గంభీరంగా ఉన్న సూర్యతేజాన్ని చూసి స్టాఫ్ పిక్క చచ్చిపోయారు. ఇప్పుడు గనక ఏ చిన్న పొరపాటు చేసినా ఇక మన పని అయిపోయినట్లే అనుకున్నారు. అందరూ కలిసి సూర్యతేజకి ముద్దుగా పెట్టుకున్న పేరు రావణ్. ఎప్పుడూ కోపంగా, సీరియస్గా, రాక్షసుల్లా ఉంటాడు. ఎవరితోనైనా సరే గంభీరంగా, కావలసినంత వరకే మాట్లాడతాడు. అతను సీరియస్గా చూస్తేనే మనం కాలిపోతామేమో అనిపిస్తోంది. అంత ఫైర్ ఉంటుంది అతని కళ్ళల్లో. అతను ఇంతవరకు నవ్వటం ఆఫీసులో ఎవరూ చూడలేదు. ఓ మిషన్లా వర్క్ చేయటం, బిజినెస్ని ఇంప్రూవ్ చేయటమే తప్ప అతనికి ఓ సరదా, సంతోషం ఏమీ లేదు. ఏమీ తెలియదు కూడా. అతని పిఏ ఉదయ్ ప్రపంచంలో అందరికంటే అతన్నే ఎక్కువగా నమ్ముతాడు. అతను కూడా స్వామి భక్తిని బాగానే చూపిస్తూ ఉంటాడు. బాస్ బాస్ అంటూ ఆందోళనగా సూర్య క్యాబిన్లోకి వచ్చాడు ఉదయ్. ఏంటి అన్నట్లు సీరియస్గా చూశాడు సూర్య తన సహజ ధోరణిలో. బాస్, కొంప మునిగిపోయింది అన్నాడు. ఎవరిది? నీదా? అయితే అక్కడికి వెళ్లకుండా ఇక్కడికి వచ్చావే అన్నాడు రెక్లెస్గా. నాది కాదు సార్, మీదే అన్నాడు చాలా నీరసంగా ఉదయ్. వాట్? ఏం వాగుతున్నావు? అర్థమవుతుందా? ఇక్కడ సూర్యతేజ అన్నాడు గంభీరంగా. అవును సార్, నాకు తెలుసు. కానీ మీ నాన్నమ్మగారు చనిపోయే ముందు ఓ వీలునామా రాశారు. మీకు తెలుసు కదా, మీ తాతగారు ఈ ప్రాపర్టీ అంతా మీ నాన్నమ్మగారి పేరు మీదే పెట్టారని. అయితే ఏంటి? నాన్నమ్మకి వారసుడిని నేనొక్కడనే కదా, ఇంకేంటి ప్రాబ్లం అన్నాడు సూర్య. అదే సార్, నాన్నమ్మగారు విల్లులో ఓ తిరకాసు పెట్టారు అన్నాడు చేతులు నలుపుకుంటూ. చెప్పేదేదో సరిగ్గా చెప్పాడు. ఇలా సగం సగం చెప్తే ఎలా అర్థమవుతుంది? అసలు విషయం ఏంటి అన్నాడు కోపంగా ఆ పేపర్స్ సూర్య చేతికిస్తూ. అదే సార్, మీకు 31వ సంవత్సరం నిండే వరకు మీరు పెళ్లి చేసుకోవాలి. అప్పుడే ఈ ప్రాపర్టీ అంతా మీదవుతుంది. లేదంటే ఈ ఆస్తి మొత్తం మీ కుటుంబం నడిపే ట్రస్ట్కి వెళ్ళిపోతుంది అని రాశారు నానమ్మగారు. ఎంత చెప్పినా మీరు పెళ్లి చేసుకోలేదని ఆవిడ ఇలాంటి తిరకాసు పెట్టారు అని చెప్పాడు. సూర్యతేజ కోపంగా నానమ్మా అంటూ తన ముందున్న గ్లాస్ టేబుల్ని బలంగా గుద్దాడు. అంతే, అది భళ్ళున బద్దలైంది. అతని చేతి నిండా గ్లాస్ పీసెస్ గుచ్చుకున్నాయి. అయ్యో సార్, బ్లడ్ వస్తుంది అంటూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చాడు ఉదయ్. అతని చేతికి ఫస్ట్ ఎయిడ్ చేయకపోతే ఉదయ్ చేతిని విదిలించి కొట్టాడు. నానమ్మకి తెలుసు కదా నాకు పెళ్ళంటే, ముఖ్యంగా ఆడవాళ్ళంటే ఇష్టం లేదని. మరి ఇలాంటి ట్విస్ట్ ఎలా పెట్టింది? బ్రతికొన్నన్నాళ్ళు పెళ్ళి పెళ్ళి అని వేధించింది. చచ్చాక కూడా పెళ్లి పేరుతోనే వేధిస్తుంది. నానమ్మా అని పళ్ళు నూరుకున్నాడు. సార్, ఏ విషయం త్వరగా ఆలోచించుకోండి. లేట్ చేయటానికి వీల్లేదు. ఇంకొక 10 రోజుల్లో మీ బర్త్డే ఉంది. 31 నుండి 32 వస్తుంది అన్నాడు ఉదయ్ భయంగా. అయితే ఏం చేయమంటావు? ఇప్పటికిప్పుడు ఏ అడ్డగాడిదకో తాళి కట్టమంటావా అన్నాడు కోపంగా అరుస్తూ. ఉదయ్ మాట్లాడకుండా తల వంచుకొని నిలబడ్డాడు.
సూర్యతేజ కోపంగా తన ఛాంబర్లోంచి బయటికి వెళ్ళాడు. డ్రైవర్ పరిగెత్తుకుంటూ వెళ్తుంటే ఆగకుండా కారులో కూర్చొని తనే డ్రైవ్ చేసుకుంటూ నేరుగా క్లబ్కి వెళ్ళి ఫుల్లుగా తాగాడు. అర్ధరాత్రి తాగిన మత్తులో కార్ని ఓ చెట్టుకి గుద్దించాడు. అమ్మా అంటూ బాధతో మూలుగుతున్నాడు. ఎవరో అమ్మాయి సార్ సార్ అంటుంది. సూర్య కళ్ళు తెరవలేకపోయాడు. అమ్మా అమ్మా నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు అని కలవరిస్తూ ఆమె ఒడిలోనే స్పృహ తప్పి పడిపోయాడు. తెల్లవారి అతనికి స్పృహ వచ్చే టైంకి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు. ఎదురుగా ఉదయ్, తన ఇంట్లో పనిచేసే కిషోర్ కూడా ఉన్నాడు. భారంగా కళ్ళు తెరిచాడు. తల సూదులతో పొడిచినట్లు బాధగా ఉంది. ఏమైంది నాకు అన్నాడు కష్టంగా. సార్, మీరు నైట్ చిన్న యాక్సిడెంట్ చేశారు. కొంచెం దెబ్బలు తగిలాయి. మరీ సివియర్ కాదు. రేపు ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పారు డాక్టర్ అని చెప్పాడు ఉదయ్. నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు అడిగాడు సూర్య ఏదో ఆలోచిస్తూ. తను మన ఆఫీస్లో పనిచేసే ఎంప్లాయ్ సార్. తన సిస్టర్ అండ్ బ్రదర్తో కలిసి నైట్ మూవీకి వెళ్ళి వస్తుందట. దారిలో మీ కారుకి యాక్సిడెంట్ అవ్వటం చూసి వెంటనే తమ కారులో ఎక్కించుకొని హాస్పిటల్లో జాయిన్ చేసి నాకు ఫోన్ చేసింది సార్. నేను వచ్చాక తను వెళ్ళిపోయింది అని చెప్పాడు ఉదయ్. సరే అన్నట్లుగా తల ఊపాడు. ఉదయ్, కాంట్రాక్ట్ మ్యారేజ్కి ఒప్పుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారేమో. వాళ్ళకి కావలసినంత డబ్బు ఇద్దాం, ఎంక్వైరీ చేయి అన్నాడు. సార్, కాంట్రాక్ట్ మ్యారేజా అన్నాడు ఉదయ్. ఎస్ ఉదయ్, చెప్పింది వినిపించలేదా? తను సంవత్సరం తర్వాత నాతో డివోర్స్ తీసుకునేట్లుగా ముందుగానే డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేయాలి. ఈ సంవత్సరం పాటు కేవలం నా భార్యగా నటించటానికి మాత్రమే ఆమెతో మన కాంట్రాక్ట్ అని చెప్పాడు. ఓకే సార్, చూస్తాను అన్నాడు ఉదయ్. అలా ఎందుకు సార్? చక్కగా ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా. జీవితంలో మీకు ఒక తోడు కావాలని మీ నాన్నమ్మగారు విల్లులో ఈ రూల్ పెట్టారు. మీరేమో అది అర్థం చేసుకోవటం లేదు. అయినా సరే, ఎవరైనా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తే ఒకవేళ ఆ అమ్మాయి వల్లైనా మారతారేమో సారు. చూస్తాను అనుకున్నాడు. 4 రోజులు గడిచినా ఉదయ్ ఏ విషయం చెప్పలేదు. ఏంటి ఉదయ్, అప్పుడే 4 రోజులు గడిచిపోయింది. ఇంకా 2 రోజులే మనకు టైం ఉంది అన్నాడు సూర్య. చూస్తున్నాను సార్. మరీ డబ్బు మనుషుల్ని చూస్తే ఆ తర్వాత వాళ్ళు ఏం అపాయాన్ని తలపెడతారో. మంచివాళ్ళు ఎవరు ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్కి ఒప్పుకోరు. ఎలా సార్? అన్నీ ఎంక్వైరీ చేసుకోవాలి కదా సార్ అన్నాడు. సరే సరే, త్వరగా తెలుసు. ఆ తద్దిన మీద తగలేసుకుంటే పోతుంది అన్నాడు సూర్య విసుగ్గా. ఆ రోజు అనుకోకుండా ఉదయ్కి భూమి ఎదురవుతుంది. హే మిస్, నువ్వు మొన్న బాస్ని సేవ్ చేసిన అమ్మాయివి కదా అన్నాడు. అవును సార్. ఇప్పుడు సార్కి ఎలా ఉంది అంది. అదేంటి, సార్ రోజు ఆఫీస్కు వస్తున్నారుగా, చూడలేదా అన్నాడు. నేనే 4 రోజుల నుంచి లీవ్లో ఉన్నాను సార్ అని చెప్పింది. ఓ అవునా, ఇంతకీ మీ పేరు అన్నాడు. నా పేరు భూమిజ సార్, అందరూ భూమి అంటారు అని చెప్పింది. ఓ నైస్ నేమ్. సరే, మీరు వర్క్ చేసుకోండి అని అక్కడి నుంచి అమ్మాయిల వేటకి వెళ్ళిపోయాడు. వెళుతున్న అతనికి ఓ విషయం స్ట్రైక్ అయ్యింది. అవును, మా బాస్కి ధరణిని ఎందుకు సెట్ చేయకూడదు? ఆమె చాలా మంచి అమ్మాయిలా ఉంది. పేరుకు తగ్గట్లుగా ఓర్పు సహనం కూడా ఎక్కువలాగే ఉంది. తనైతే బాస్కి పర్ఫెక్ట్ జోడి అనుకున్నాడు. ఫస్ట్ ఎంక్వైరీ చేయాలి అనుకొని ఆఫీస్లో ఎంక్వైరీ చేశాడు. అనుకున్నట్లుగానే ఆ అమ్మాయి చాలా మంచిదని చెప్పారు. ఇక ఆమె కుటుంబ విషయాలు తెలుసుకున్నాడు. ఆమె తండ్రి కూడా బిజినెస్ మ్యాన్. కానీ ఆయన ఓ స్నేహితుడిని నమ్మి అతనికి హామీగా సైన్ చేశాడు. ఇప్పుడు అతను అందరికీ డబ్బులు ఎగ్గొట్టి ఊరి నుంచి పారిపోయాడు. దానితో హామీదారుగా ఉన్న భూమి తండ్రి మోహన్ మీదకి వచ్చారు అప్పులిచ్చిన వాళ్ళందరూ. కొన్ని రోజుల నుంచి వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి ఆపుకుంటూ వస్తున్నాడు మోహన్. కానీ స్నేహితుడి ఆచూకీ లేదు. అందుకే తన దగ్గర ఉన్న మనీ అంతా వాళ్ళకి ఇచ్చేశాడు. ఇంతలో బ్యాంకు వాళ్ళు వచ్చి అతని కంపెనీకి సీల్ వేశారు. ఇదంతా రీసెంట్గా ఈ 4 రోజుల నుంచి జరుగుతున్న తతంగం. అందుకే భూమి ఆఫీస్కి రాలేదనుకుంటా అనుకున్నాడు. పాపం, మంచితనానికి పోయినందుకు ఎవరో చేసిన తప్పుకి వీళ్ల కుటుంబానికి శిక్ష పడింది అనుకున్నాడు ఉదయ్. ఇప్పుడు వాళ్లకు డబ్బు ఎంతో అవసరం. ఈ అవసరాన్ని ఉపయోగించుకొని భూమి లాంటి మంచి అమ్మాయిని ఇలా కాంట్రాక్ట్ మ్యారేజ్కి ఒప్పించటం చాలా తప్పు అనిపించింది. కానీ భూమి లాంటి అమ్మాయి సార్ని తప్పక మారుస్తుంది. కొన్ని రోజులు పోతే ఆమె లేనిదే నేను ఉండలేను అని సారే తన డివోర్స్ నిర్ణయం వెనక్కి తీసుకోవచ్చు. భూమికి కూడా ముందుగా విషయమంతా చెప్పి
ఆమె నిర్ణయం ఏంటో తెలుసుకొని ముందుకు అడిగేయటం మంచిది అనుకున్నాడు. వెంటనే ఆఫీస్కి వెళ్ళి భూమిని తన ఛాంబర్కి పిలిపించాడు. నీతో కొంచెం ప్రైవేట్గా మాట్లాడాలి, అలా లంచ్ చేస్తూ మాట్లాడుకుందామా అన్నాడు. సార్ అంది అతని వైపు అసహనంగా చూస్తూ. అయ్యయ్యో, తప్పుగా అర్థం చేసుకోక భూమి, అది నువ్వు అనుకునేలాంటిది కాదు. కానీ ఈ విషయం నీకు కూడా ఉపయోగపడవచ్చు. ఇప్పుడు నీ ఫ్యామిలీ ఉన్న సిచ్యుయేషన్ నాకు తెలుసు. నీ డెసిషన్ నీ ఫ్యామిలీకి హెల్ప్ కావచ్చేమో. అసలు విషయం చెప్తాను, బయటకు వెళ్దామా అన్నాడు. భూమి ఓ నిమిషం ఆలోచించి సరే అని తల ఊపింది. ఇద్దరూ కలిసి ఓ రెస్టారెంట్కి వెళ్ళి ప్రైవేట్ రూమ్లో కూర్చున్నారు. చెప్పండి సార్ అంది. అంతలో సర్వర్ వస్తే మెనూ ఆర్డర్ చేసి అసలు విషయం చెప్పడం మొదలుపెట్టాడు ఉదయ్. మొత్తం చెప్పి, ఇదమ్మా భూమి సంగతి. సార్కి ఎందుకో తెలియదు, ఆడవాళ్లంటే చాలా కోపం. అందుకే పెళ్లి వద్దు అనుకున్నారు. వాళ్ళ నాన్నమ్మగారు ఈయన ఒంటరి వారవుతారని ఆలోచించి ఈ విధంగా ఇరికించిపోయారు. ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే పోతుంది. కానీ సార్కేమో అది ఇష్టం లేదు. సంవత్సరం తర్వాత డివోర్స్ తీసుకునేట్లుగా ముందుగానే డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేయాలి అంటున్నారు. ఈ సంవత్సరం పాటు ఆయనకి భారీగా ఉండాలి. నీకు కావలసినంత డబ్బు ఇస్తారు. అదమ్మా భూమి కాంట్రాక్ట్. ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్కి నువ్వు ఒప్పుకోగలవా? నీతో ఓ సంవత్సరం పాటు ఒకే ఇంట్లో గడిపాక సార్ ఆడవాళ్ల మీద తన అభిప్రాయాన్ని మార్చుకుంటారు, నిన్ను జీవితకాల భాగస్వామిగా చేసుకుంటారు అని నేను అనుకుంటున్నాను. అలా నువ్వు చెయ్యాలి. నీ ప్రేమతో సార్లో ఆ మార్పు తేవాలి. డబ్బు కోసం ఆశపడి చాలామంది ఈ పనికి ఒప్పుకుంటారు. కానీ తర్వాత వాళ్ళ బిహేవియర్తో సార్ని ఏం చేస్తారో ఏమో తెలీదు. డబ్బు కోసం సూర్యగారి శత్రువులతో చేతులు కలిపి సార్ని ఏమైనా చేసినా చేయొచ్చు. అప్పుడు ఆయన ఆడవాళ్ల మీదే కాదు, మనుషుల మీదే అసహ్యం ఏర్పరచుకుంటారేమో. నాకు తెలిసి నేను ఆఫీసులో చేరిన కొత్తలో సూర్య సార్ ఇలా ఉండేవారు కాదు. నవ్వుతూ నవ్విస్తూ సరదాగా ఉండేవారు. ఆ తర్వాత ఏమైందో, సడన్గా కొన్నాళ్ళు అబ్రాడ్ వెళ్ళిపోయారు. ఆ తర్వాత అక్కడ నుంచి ప్రస్తుతం ఇప్పుడున్న రావణ్ క్యారెక్టర్తో వచ్చారు. ఈ మధ్యలో ఏం జరిగిందో ఆయనకే తెలియాలి, ఆ భగవంతుడికే తెలియాలి. ఆ తర్వాత సార్ మొహంలో నేను ఇంతవరకు నవ్వు అనేది చూడలేదు. నువ్వు ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్కి ఓకే అంటే చెప్పమ్మా. అటు నీ ఫ్యామిలీ కష్టాలు గట్టెక్కుతాయి. సూర్య సార్కి ఓ మంచి తోడు దొరుకుతుంది. టైం లేదు భూమి, రేపే చెప్పాలి అన్నాడు. అవసరం లేదు ఉదయ్ అన్నా, ప్రస్తుతానికి నాకు డబ్బులు కావాలి. సంవత్సరం తర్వాత సార్ నుంచి నేను విడిపోవటానికి మానసికంగా సిద్ధమై ఈ పెళ్లి చేసుకుంటాను. ఆ తర్వాత నా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. కానీ ఈ విషయం మా ఇంట్లో తెలియకూడదు. సార్ నన్ను లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నట్లుగా చెప్తే చాలు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మా నాన్నగారు ఇలాంటి పెళ్లికి ఒప్పుకోరు అని చెప్పింది. అర్థం చేసుకోగలనమ్మా. ఏ తండ్రి మాత్రం కన్న కూతురు జీవితాన్ని ఫణంగా పెట్టి తమ ఇల్లు నిలబెట్టుకోవాలనుకుంటారు? అలాగే సూర్య సార్కి చెప్తాను. ఎల్లుండి మీ మ్యారేజ్కి రెడీగా ఉండండి అని చెప్పాడు. సరే అని తల ఊపింది, ఎలాంటి భావాన్ని మొహంలో చూపించకుండా. ఆమె పరిస్థితి అర్థమవుతుంది ఉదయ్కి. ఆమెకి మంచి రోజులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సరే వెళ్దాం పదమ్మా అన్నాడు. సూర్య దగ్గరికి వెళ్లి విషయం చెప్పాడు. సార్, తను మొన్న యాక్సిడెంట్ అయిన రోజు మిమ్మల్ని సేవ్ చేసిన అమ్మాయి. తన ఫ్యామిలీ ఇప్పుడు చాలా కష్టాల్లో ఉంది. అది తెలుసుకొని నేను ఆమెను అప్రోచ్ అయ్యాను. తన ఫ్యామిలీ కోసం ఆమె జీవితాన్ని ఫణంగా పెట్టడానికి సిద్ధపడింది సార్. ఆ అమ్మాయి చాలా మంచిది సార్ అని చెప్పాడు. సూర్య అదోలా చూశాడు ఉదయ్ వంక. ఫ్యామిలీ కష్టాలు ఇవన్నీ వాళ్ళు చెప్పే స్టోరీస్ ఉదయ్. ఆడవాళ్లు డబ్బు కోసం ఏదైనా చేస్తారు, నీకు తెలీదు. ఎప్పుడు ఆడదాని మాటలు నమ్మకు, జీవితంలో పైకి రాలేవు, పాతాళానికి పోతావు అన్నాడు వేదాంతిలా. మీరు చెప్పేది కొంతమంది ఆడవాళ్ల విషయంలో నిజమేమో సార్. భూమి అలాంటిది కాదు, చాలా మంచి అమ్మాయి సార్. ప్లీజ్ సార్, తన్ని కష్టపెట్టకుండా చూసుకోండి అన్నాడు. ఉదయ్ ధైర్యం చేసి సీరియస్గా ఉదయ్ వంక చూశాడు. అంతే సార్, ఎల్లుండి వెంకటేశ్వర స్వామి గుడిలో మీ మ్యారేజ్కి ఏర్పాటు చేస్తున్నాను. ఆ తర్వాత మీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్. ఆ నైట్కి మీ బర్త్డే ఫంక్షన్లో ప్రెస్ మీట్ పెట్టి మీ మ్యారేజ్ అనౌన్స్ చేద్దాం సార్ అన్నాడు. గుడ్ ఉదయ్, నీకు ఏదైనా పని అప్ చెప్తే హ్యాపీగా కళ్ళు మూసుకొని పడుకోవచ్చు. అందుకే అప్పుడప్పుడు తలతిక్క మాటలు మాట్లాడినా నిన్ను నా పియ్యగా కంటిన్యూ చేస్తున్నాను అన్నాడు. మహానుభావుడు, తమరి పియ్యగా ఉండటం అంటే మాటల నిప్పుల మీద నడిచినట్లే. నేను కాబట్టి మీ దగ్గర ఉండగలిగాను, ఇంకొకళ్ళైతే ఎప్పుడో పారిపోయేవాళ్ళు అనుకున్నాడు మనసులో. సార్, ఇంకొక మాట. ఈ విషయం తన ఇంట్లో తెలియకూడదు అని ఒకే కండిషన్ పెట్టింది భూమి. తన ఇంట్లో తెలిస్తే ఈ పెళ్లికి ఒప్పుకోరు అంది. అందుకని ఇది లవ్ మ్యారేజ్ లాగా క్రియేట్ చేయమని చెప్పింది అని చెప్పాడు ఉదయ్. లవ్ మ్యారేజ్ అని అసహ్యంగా మొహం పెట్టాడు సూర్యతేజ. ప్లీజ్ సార్,
నమ్మకమైన అమ్మాయిని ఇప్పటికిప్పుడు తేవాలంటే మనం ఎక్కడా తేలేము. మీరు ఈ ఒక్క మాటకి ఒప్పుకోండి సార్. వాళ్ళింట్లో నేను మాట్లాడతాను. మొత్తం నేను సెట్ చేస్తాను అన్నాడు. ఉదయ్ వెళ్లి భూమి తండ్రితో మాట్లాడాడు. సూర్య, భూమి లవ్ చేసుకుంటున్నారని, వాళ్ళిద్దరూ కొన్నాళ్ల తర్వాత అందరికీ చెప్పి గ్రాండ్గా మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళ నాన్నమ్మ గారు ఇలాంటి ట్విస్ట్ ఇచ్చారు. రేపటిలోగా వీళ్ల పెళ్లి కాకపోతే ఇంకా అంతే సంగతులు. ఆస్తి మొత్తం ట్రస్ట్కి వెళ్ళిపోతుంది. ఈ విషయం మాకు నిన్ననే తెలిసింది. అందుకే ఈ హడావుడి పెళ్లి అని చెప్పాడు. మీరు ఉన్న కష్టాలు కూడా మాకు తెలుసు. మా సార్ తలుచుకుంటే మీ ప్రాబ్లం ఓ చిన్న ఇసుక రేణువు లాంటిది. మీ అల్లుడయ్యాక ఆయన మీ ప్రాబ్లమ్స్ తప్పనిసరిగా కన్సిడర్ చేస్తారు అని చెప్పాడు. నా ప్రాబ్లమ్స్ ఆయన తీర్చకపోయినా పర్వాలేదు. మా అమ్మాయిని బాగా చూసుకుంటే చాలు అన్నాడు మోహన్. అదేంటి సార్ అలా అంటారు? మామగారంటే తండ్రితో సమానమే కదా. కాకపోతే మా సార్ పెద్దగా ఎవరితో మాట్లాడరు. అన్నీ నన్నే చూసుకోమంటారు. ఇంతకీ మీ మొత్తం అప్పుల విలువ ఎంత ఉంటుంది అన్నాడు. నాది కాదండి, నా ఫ్రెండ్ది. నేను కేవలం హామీ సంతకం చేశానంతే అన్నాడు తల వంచుకొని మోహన్. అదేలేండి, భూమి చెప్పింది. తను అలా బాధపడుతూ పెళ్లి పీటలెక్కటం మా సార్కి ఇష్టం లేదు. ఈలోపే మీ ప్రాబ్లం క్లియర్ చేయమన్నారు అని బ్యాంకు వాళ్ళకి ఫోన్ చేసి, వాళ్ళకి ఫోన్ ద్వారా మొత్తం అమౌంట్ పే చేసి అర్జెంటుగా వచ్చి కంపెనీ సీల్ తీసేయండి. ఇది సూర్యతేజ గారి ఆర్డర్. లేకపోతే మీ బ్యాంకులో ఉన్న మా కంపెనీ అమౌంట్ అంతా వేరే బ్యాంకు ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పాడు. వద్దు సార్, అలాంటి పని చేయకండి. ఓకే సార్, ఇప్పుడే వస్తున్నాం. అసలు మోహన్ గారు సూర్యతేజ గారి రిలేటివ్ అని తెలిస్తే విషయం ఇంతవరకు వచ్చేది కాదు అన్నారు వాళ్ళు వణికిపోతూ. వెంటనే వచ్చి కంపెనీ సీల్ తీసేశారు. మోహన్ గారి అకౌంట్లో కొంత డబ్బులు పే చేసి, సరే సార్ అని ముహూర్తం టైం చెప్పి, మీ అమ్మాయిని తీసుకుని మీరు వెంకటేశ్వర స్వామి గుడికి రండి. పెళ్లి సింపుల్గానే జరుగుతుంది. ఆ తర్వాత సాయంత్రం గ్రాండ్గా రిసెప్షన్ ఉంటుంది అని చెప్పాడు. సరే అన్నాడు మోహన్. తన ప్రాబ్లం కూడా తీరిపోయినందుకు, సూర్యతేజ అలాంటి గొప్ప వ్యక్తి తన ఇంటి అల్లుడవుతున్నందుకు ఆయన చాలా సంతోషపడ్డాడు. అసలు విషయం తెలియక గుడిలో చాలా దగ్గర కుటుంబ సభ్యుల మధ్య భూమికి సూర్యకి వివాహం జరిగిపోయింది. అమాయకంగా ఉన్న భూమి కళ్ళలోకి చూస్తే ఎందుకో తను తప్పు చేస్తున్నానేమో అనే భావన కలిగింది సూర్యకి. కానీ ఏదో గుర్తుకొచ్చి అతని దవడ కండరం బిగుసుకుంది. మళ్ళీ సీరియస్గా మారిపోయాడు. భూమిని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. సాయంత్రం సింపుల్ అంటూ చాలా గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేశాడు ఉదయ్. సీరియస్గా చూస్తున్న సూర్యతేజ వైపు చూస్తూ, రేపు మిమ్మల్ని ఎవరూ పాయింట్అవుట్ చేయకుండా ఉండాలి కదా సార్. మీకు పెళ్ళైనట్లు ప్రపంచమంతా తెలియాలి. అదే మనకు బలమైన సాక్ష్యం కదా అన్నాడు. దానితో కొంత శాంతించాడు సూర్య. రిసెప్షన్కి చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. ఇంత ఘనంగా జరుగుతున్న రిసెప్షన్ చూసి మోహన్ కుటుంబ సభ్యులు తమ కూతురు అదృష్టం చూసి పొంగిపోయారు. అర్ధరాత్రి సమయంలో రిసెప్షన్ పూర్తయి ఇంటికి చేరారు. భూమిని అమాంతం బెడ్ మీద పడేసి, కనీసం ఆమె ఇష్టం తెలుసుకోకుండా ఆమె మీద పడి ఒళ్ళంతా ఇష్టం వచ్చినట్టు కసిగా కొరుకుతూ, ఆమె అందాలను పిండి ముద్దని నలిపినట్టు నలుపుతూ ఓ మృగంలా ఆమెను అనుభవించాడు. కిక్కురుమనలేదు భూమి. అయినా అతని కసి తీరలేదు. తెల్లవారే వరకు అతని రాక్షస క్రీడ అలాగే కొనసాగించాడు. 9 గంటలవుతుండగా కిటికీలోంచి ఎండ మొహం మీద పడుతుంటే మెలకువ వచ్చింది సూర్యకి. లేచి ఆమె వైపు చూశాడు. వడలిన తోటకూర కాడలా నిస్త్రాణంగా పడి ఉన్న ఆమెను చూసి ఓ క్షణం జాలి అనిపించింది. తన మీద తనకే కోపం వచ్చింది. కానీ అంతలోనే ఏదో గుర్తుకొచ్చింది. ఈమెమీ సతీ సావిత్రి కాదులే. డబ్బు కోసం అమ్ముడుపోయినా అందరిలాంటి ఆడదే ఈమె కూడా. నేను డబ్బు పెట్టి కొనుక్కున్నాను. నేనేమైనా చేయొచ్చు అనుకున్నాడు పొగరుగా. లేచి స్నానం చేసి రెడీ అయ్యి ఆమెను పట్టించుకోకుండా కిందకు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. 11 గంటలకు నిద్ర లేచిన భూమి బెడ్ మీద నుంచి కిందకి దిగలేకపోయింది. ఒళ్ళంతా ఒకటే నొప్పులు. పచ్చి పుండులా ఉంది. చిన్నగా బెడ్ దిగింది. వాష్రూమ్కి వెళ్లాలంటే అడుగు తీసి అడుగు వేయలేకపోతోంది. అలాగే గోడ పట్టుకొని చిన్నగా బాత్రూమ్కి వెళ్ళి షవర్ ఆన్ చేసుకుని వేడివేడి నీళ్ల కింద అక్కడ ఉన్న స్టూల్ వేసుకుని కూర్చుంది. చాలాసేపు నిలబడే ఓపిక లేక. కొంతసేపటికి ఒంటి నొప్పులు కొంచెం శాంతించినట్లుగా అనిపించి తలకి టవల్ చుట్టుకొని అలాగే రూంలోకి వచ్చి మిర్రర్లో తనని తాను చూసుకుంది. కింది పెదవి చిట్లి వాచిపోయి ఉంది. అక్కడ ఇక్కడ అనేమీ లేదు. ఎద మీద, నడుం మీద, పొట్ట మీద, తొడల మీద, చెంపల మీద, మెడ మీద ఒళ్ళంతా కమిలిపోయిన అతని చేతి వేళ్ల గుర్తులు, అతని పెదవుల గుర్తులు, ఒళ్ళంతా పంటిఘాట్లు, గోటిఘాట్లు. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇలాంటి ఫస్ట్ నైట్ ఏ ఆడపిల్లకి జరగదేమో నాకు తప్ప అనుకుంది. కన్నీళ్లు తుడుచుకొని గాఢంగా నిట్టూర్చి
ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎక్కడ ఉందో వెతికి తీసి దానిలో ఉన్న ఆయింట్మెంట్ గాయాలకి అప్లై చేసింది. లూజ్గా ఉన్న డ్రెస్ వేసుకుంది. ఆకలిగా ఉంది. కిందికి వెళ్ళాలంటే ఓపిక లేదు. నడవాలంటేనే వీలు కావటం లేదు. ఇంకా మెట్లు దిగి కిందికేం వెళ్తుంది? కాల్ చేసి పిలవటానికి తనకి సర్వెంట్స్ ఎవరూ తెలియదు. పొట్ట నిమురుకుంటూ అక్కడ ఉన్న ఫ్రిడ్జ్ తెరిచి చూసింది. దానిలో తినేవేమీ లేవు. ఉసూరుమంటూ వాటర్ బాటిల్ తీసుకుని వాటర్ తాగింది. బెడ్ వైపు చూసింది. బెడ్షీట్ అంతా నలిగిపోయి దాని నిండా పగిలిన గాజు ముక్కలు, నలిగిన పూలు, బ్లడ్ మార్క్స్ ఉన్నాయి. చిన్నగా బెడ్షీట్ లాగేసి అందులోని వేస్ట్ అంతా డస్ట్బిన్లో పడేసి అలాగే కుంటుకుంటూ బాత్రూమ్కి వెళ్ళి బెడ్షీట్ అక్కడ వేసి వచ్చింది. వార్డ్రోబ్ తీసి బెడ్షీట్స్ ఎక్కడ ఉన్నాయో వెతికి ఓ బెడ్షీట్ తీసి బెడ్పై పరిచి అంచులు సరిచేయటానికి కూడా ఓపిక లేనట్లు దాని మీద వాలిపోయింది. రూమ్లో సీసీ కెమెరా ఆన్ చేసి వెళ్ళిన సూర్య జరిగేదంతా చూస్తూ ఉన్నాడు. ఆమెను చూస్తుంటే అతని కళ్ళలో ఏదో తెలియని ఆవేదన, ఎవరి మీదో కోపం ఆమె మీద చూపెడుతున్నానా అనుకున్నాడు ఒక క్షణం. మళ్ళీ అంతలోనే తను మాత్రమేం తక్కువ తింది? ఇప్పుడు నా డబ్బు చూసే కదా, ఆ డబ్బు కోసమేగా నన్ను పెళ్లి చేసుకుంది. డబ్బు కోసమే తనని తాను అమ్ముకుంది. ఆడవాళ్లంతా ఇంతే అనుకున్నాడు కోపంగా. మళ్ళీ అతని మనసులోని మంచితనం అనే నాడులు ప్రేరేపితం చేయటం వల్ల కింద సర్వెంట్స్కి ఫోన్ చేసి ఆమెకి ఫుడ్ తీసుకొని పైకి వెళ్ళమని చెప్పాడు. నా ఇంట్లో ఒకరెందుకు పస్తు ఉండాలి అని ఆమెకి ఫేవర్ చేశాను, అంతేకాని ఆమె మీద జాలితో కాదు అనుకున్నాడు. సర్వెంట్ మెయిడ్ వసంత ఫుడ్ పైకి తీసుకెళ్ళిచ్చింది. సూర్యబాబు గారు ఇవ్వమన్నారమ్మా అని చెప్పింది. ఆమె అవతారం చూడగానే బిత్తరపోయింది. ఈ దెబ్బలన్నీ ఏంటమ్మా అంది. అది రాత్రి బాత్రూంలో కాలు జారి పడ్డాను అని చెప్పింది. కాలు జారి పడితే ఇలా ఒళ్ళంతా ఎందుకు కమిలిపోతుంది అనుకుంది. డాక్టర్ని పిలవమంటారా అమ్మా అంది. అవసరం లేదు, చిన్న దెబ్బలే, టాబ్లెట్స్ ఉన్నాయిలే, వేసుకుంటే తగ్గిపోతుంది అని చెప్పింది. సూర్య సీసీటీవీలో భూమిని చూస్తూ రిసీవర్లో ఈ మాటలన్నీ వింటూనే ఉన్నాడు. ఇంకా ఏమైనా కావాలంటే అడగండి మేడం అంది. సరే, నీ నెంబర్ నాకు తెలియదు అంది. అవసరం లేదమ్మా, ఈ బటన్ ప్రెస్ చేస్తే నేను వచ్చేస్తాను అంది వసంత బెడ్ పక్కనే ఉన్న స్విచ్ చూపిస్తూ. నేను తినలేదని సార్కి ఎలా తెలిసింది అనుకుంటూ ఆకలికి ఆగలేక గబగబా తినేసింది. అమ్మయ్యా అనుకొని ఖాళీ ప్లేట్ వసంతకిచ్చింది. ఇంకా ఏమైనా కావాలమ్మా అంది. ఇప్పుడేమీ వద్దు, నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని చెప్పింది భూమి. సరే మేడం అని భూమిని అనుమానంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళింది వసంత. భూమి ఇందాక ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో నుంచి తను తీసి పెట్టుకున్న పెయిన్ కిల్లర్స్ తీసివేసుకొని బెడ్ మీద వాలిపోయింది. రాత్రంతా విపరీతంగా అలసిపోయిన ఆమె శరీరం ఆమెకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంది. సూర్యతేజ మనసులో అలజడి మొదలయ్యింది. ఓ క్షణం గట్టిగా కళ్ళు మూసుకొని తల విదిలించాడు. వెంటనే తన వర్క్లో పడిపోయాడు. కానీ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాడు. నేను చేసేది కరెక్టేనా? ఆమెను కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకొని అమాయకురాలైన ఆమెను ఇలా హింసించటం అవసరమా అనుకున్నాడు. వెంటనే అతనికి ఏదో గుర్తుకు వచ్చింది. ఆ వెంటనే అతని పిడికిళ్ళు బిగుసుకున్నాయి. కళ్ళు ఎర్రగా మారాయి. ఇదండి ఈరోజు కథ. మిగతా భాగం రేపు చదువుకుందాము. ఇంతకీ ఈ సూర్యతేజ గతమేంటో, అతనికి ఆడవాళ్ల మీద అంత అసహ్యం ఎందుకు ఏర్పడిందో పాపం ఏమీ తెలియని అమాయకురాలైన భూమి మధ్యలో నలిగిపోతోంది. ఎవరి మీదో అతనికి ఉన్న కోపం అసహ్యం అంతా భూమి మీద చూపెడుతున్నాడు. ఆ తర్వాత ఏమవుతుందో చూద్దాం. భూమి అతన్ని మార్చగలుగుతుందా, లేక ఎవరి మీదో ఉన్న అతని కోపానికి, అసహ్యానికి, ద్వేషానికి ఆమె బలైపోతుందా తెలుసుకుందాం. సరేనండి, ఈ కథ కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అదేంటోనండి చూస్తున్నాను, ఒక స్టోరీని 2 పార్ట్స్గా ఇస్తే తక్కువని వ్యూస్ తగ్గిపోతున్నాయి. అదే ఒకే పార్ట్గా ఇస్తే వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి. ఎందువల్ల అలా జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు. హ్యాండ్ పెయిన్ తోటి ఒక్కసారిగా పెద్ద స్టోరీ ఇవ్వలేక ఇలా 2 పార్ట్స్ 3 పార్ట్స్గా ఇవ్వాలని ట్రై చేస్తున్నాను. అర్థం చేసుకోండి. సరేనండి, ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మి ఘంట.